Okay, so hi friends, welcome back to our YouTube channel Technology Classes friends. ఫ్రెండ్స్ మీకు ఈ రోజు ఒక మంచి స్కాలర్షిప్స్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. సో మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏంటంటే లైక్ బటన్ అండ్ ఏంటంటే నోటిఫికేషన్ బటన్ కూడా మీరు ప్రెస్ చేయండి. సో ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతే మనకి స్కాలర్షిప్స్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తానని చెప్పాను కదండి. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉన్నాయన్నమాట. సో ఒకటి వచ్చేసి మీరు మాస్టర్ డిగ్రీ చదవాలి అనుకుంటే కనుక ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు మాస్టర్స్ యూనియన్ స్కాలర్షిప్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. సో దీనికి ఏంటంటే మీరు ఎగ్జామ్ రాయాలి. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మే 13th అండి. సో మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి జేఈ పర్సంటేజ్ వచ్చేసి 90% ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు శాట్ స్కోర్ వచ్చేసి 1500 అవుట్ ఆఫ్ 1600 ఉండాలి. సో అలాగే ఇప్పుడు ఎంయూ శాట్ స్కోర్ వచ్చేసి 35 అవుట్ ఆఫ్ 45 ఉండాలి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చదివినవి కాకుండా సో ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు అప్లికెంట్ మస్ట్ బి కరెంట్లీ సో వచ్చేసి మీకు ఎన్రోల్డ్ ఇన్ క్లాస్ 12 అండ్ మస్ట్ బి సో ఎయిమ్ టు పర్సీవ్ ఎ ఫుల్ టైమ్ అండర్ గ్రాడ్యుయేషన్. అంటే సో మనకి ఇంటర్మీడియట్ అయిపోయి వాళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అవడానికి, లేదంటే బిజినెస్ మేనేజ్మెంట్, లేదంటే టెక్నాలజీకి సంబంధించిన, లీడర్షిప్కి సంబంధించిన, డేటా సైన్స్ అండ్ ఏఐ, డిజైన్, సస్టైనబిలిటీ, ఫైనాన్స్ అండ్ నెక్స్ట్ ఎకనామిక్స్, మార్కెటింగ్, వీటి రిలేటెడ్ ఏదైనా మాస్టర్ డిగ్రీ చేయాలి అనుకుంటే, లేదంటే బ్యాచిలర్ డిగ్రీ చేయాలనుకున్నా వీళ్ళు ఈ టెస్ట్ రాసి దాంట్లో పాస్ అయితే కనుక వాళ్ళకి స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ వస్తుంది అన్నమాట. దాని గురించి మరిన్ని వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ ఇస్తాను. సో దాని మీద క్లిక్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి మనకి ఎస్బీఐ యూత్. సో ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియన్ ఫెలోషిప్ అని ఇచ్చారన్నమాట. సో మనకి ఎస్బీఐ కంపెనీ వాళ్ళు, సో మనకి ఎస్బీఐ బ్యాంక్ తెలుసు కదండి. సో వాళ్ళు ఏంటంటే ఈ స్కాలర్షిప్ ఇస్తున్నారు. సో ఇక్కడ స్కాలర్షిప్ ప్రైజ్ మనీ వచ్చేసి 16,000 మంత్లీ స్టైఫండ్ అనమాట. మంత్లీ వచ్చేసి 16,000 ఇస్తారు స్టైఫండ్. సో అసలు సో మరి స్కాలర్షిప్కి ఎవరు అప్లై చేయొచ్చు ఇవన్నీ కూడా చూద్దాం. సో ఇక్కడ ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ఈస్ బీయింగ్ ఆఫర్డ్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్. సో ఇన్ ద పార్ట్నర్షిప్ విత్ వేరియస్ రెప్యూటెడ్ ఎన్జిఓస్ టు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇట్ ఎంపవర్డ్ గ్రాడ్యుయేట్స్ టు tackle a persistent rural development challenges by living and working so along outside communities while promoting a transformative leadership journey. సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి మీకు అప్లికెంట్ ఈజ్ ఓపెన్ టు ద సిటిజన్ ఆఫ్ ఇండియా, నేపాల్, భూటాన్ ఆర్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో మీరు భారతీయులై ఉండాలి. మీరు ఎక్కడ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. లైక్ మీకు అంటే మన పౌరసత్వం, భారతీయ పౌరసత్వం ఉండి మీరు అమెరికాలో ఉన్నా, నేపాల్లో ఉన్నా, భూటాన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లికెంట్ మస్ట్ బి బిట్వీన్ ఏజ్ లిమిట్ ఆఫ్ 21 to 32 years old as on date of commencement of program. They must have completed a bachelor degree before October 1st, 2025. సో 2025 మీరు అక్టోబర్ లోపు మీ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే కనుక సో మీరు ఈ స్కాలర్షిప్కి అప్లై చేయొచ్చు. సో ఇది ప్రైజ్ మనీ వచ్చేసి మీకు 16,000 నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది. మీకు అప్లికేషన్ చేయాలనుకుంటే మొత్తం ఆన్లైన్లో అప్లై చేసుకోవటమే. ఒకవేళ ఇది ఫేకా రియల్ అనేది చూసుకోవాలంటే గూగుల్లో కూడా మీరు చెక్ చేసి చూసుకోవచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ మోడ్ అంతా కూడా మీకు మీకు ఆన్లైన్ మోడ్ అనమాట. సో ఇక్కడ కావాలంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మీకు ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ అని రాసింది ఆల్రెడీ. సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీస్ ఆల్రెడీ నేను చెప్పిన ఎలిజిబిలిటీసే ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో బెనిఫిట్స్ ఏంటి అంటే మంత్లీ స్టైఫండ్ 16,000 వస్తుంది. రీడ్జస్ట్ అలవెన్స్ వచ్చేసి 19,000. సో 90,000 ఒకేసారి పే చేస్తారు, అది కూడా వన్ టైం అనమాట. మంత్లీ ట్రావెల్ అలవెన్స్ వచ్చేసి 2,000 ఎక్స్ట్రా ఇస్తారు. అండ్ మంత్లీ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అలవెన్సెస్ 1,000 రూపీస్ ఇస్తారు. ఏ సర్టిఫికెట్ ఆఫ్ కంప్లీషన్ ఫ్రమ్ ద ఎస్బీఐ ఫౌండేషన్. సో వాళ్ళు చెప్పిన ప్రాజెక్టు, వాళ్ళు చెప్పిన వర్క్ మీరు చేసినందుకు మీకు స్టైఫండ్ ఇవే కాకుండా ఒక కంప్లీషన్ సర్టిఫికెట్ కూడా ఇస్తారన్నమాట. సో మీకు ఆ సర్టిఫికెట్ ఎక్కడ యూజ్ అవుతుంది ఏంటంటే మీరు ఏదైనా జాబ్స్కి వెళ్ళినప్పుడు ఈ సర్టిఫికెట్ అనేది యూజ్ అవుతుంది. డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అంటే ఇప్పుడు అకాడమిక్ సర్టిఫికెట్స్ అన్నీ ఉండాలి. అండ్ డిజేబిలిటీ సర్టిఫికెట్ అని ఉంటే డిజేబిలిటీ సర్టిఫికెట్ ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ కంపల్సరీగా ఉండాలి. ఓకే.
సో నెక్స్ట్ అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 30 ఏప్రిల్ అనమాట. సో 30 ఏప్రిల్ 2026 అండి. సో ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా ఏంటంటే ద సెలక్షన్ ప్యానల్ విల్ మేక్ అన్ ఇన్ఫర్మేషన్ డెడికేటెడ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్టర్స్ బియాండ్ అకాడమిక్ క్వాలిఫికేషన్. సో మీ సర్టిఫికెట్స్ లో ఉన్న మెరిట్ ని చూసి వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ అప్లికేషన్స్ కంప్లీషన్స్ టు ద అప్లికేషన్ ఫార్మాట్ ఈజీ క్వశ్చన్స్ విల్ హ్యావ్ 60 minutes టైమ్ లిమిట్ టు ఆన్సర్ 3 ప్రమోషన్స్ ఫాలో. ఓకే, సో వాళ్ళు ఒక టెస్ట్ కూడా పెడతారు. ఆ టెస్ట్ లో కూడా మీరు కంపల్సరీ పాస్ అవ్వాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ స్కాలర్షిప్ గురించి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి ది క్యాడెన్స్ ఇన్వెకెన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026-27 అండి. సో వీళ్ళు వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 10/5 అంటే 10th May 2026 లోపల మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రైజ్ మనీ వచ్చేసి సెలెక్టెడ్ స్టూడెంట్స్ విల్ రిసీవ్ ఏ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ కీ ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్. సో అసలు ఇది ఎవరికి వస్తుంది ఏంటి అండ్ దీనికి ఎలిజిబిలిటీ ఏందనేది చూద్దాం. ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి the candidate should pass the 12th class with a minimum overall score of 85% and pursuing 12th class can also apply on the basis of their previous record. Comes from the lower income group. అంటే మీకు ఈబీసీ స్కాలర్షిప్ అలా వస్తున్న వాళ్ళైతే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ కరెంట్లీ రెసిడెంట్ అండ్ స్టడీయింగ్ ఇన్ ఢిల్లీ, బెంగళూరు, పూణే అండ్ అహ్మదాబాద్ అండ్ హైదరాబాద్ ఓన్లీ can applicant. So మీకు అప్లికేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ దీస్ రీజన్స్ విల్ నాట్ బి కన్సిడర్. సో మీరు హైదరాబాద్ లో కానీ, పూణేలో కానీ, బెంగళూరులో కానీ, అహ్మదాబాద్ లో కానీ ఆర్ ఢిల్లీలో కానీ మీరు సో అక్కడ పర్మనెంట్ రెసిడెంట్ అయి ఉంటే గనక మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో డిస్క్రిప్షన్ ఏంటి అసలు ఏంటి అంటే ది కెనడియన్ యూనివర్సిటీ స్కాలర్షిప్ లాంచ్డ్ బై అండ్ కెనడియన్ డిజైన్ సిస్టమ్ అండ్ కన్సర్న్ ఇండియన్ సపోర్టింగ్ ఆఫ్ underprivileged students in Delhi, Bangalore, Pune, Ahmedabad and Hyderabad since 2016. It has empowered students in the field like BTech, MBBS, BDS, BPharmacy, BSc, providing financial aids for educational expenses and career growth. Okay, so మీకు ఇప్పుడు చెప్పినట్టు బీటెక్ కానీ, ఎంబీఏ కానీ, అలాగే బీడిఎస్ కావచ్చు, లేదంటే బీఫార్మసీ కావచ్చు, బిఎస్సి కావచ్చు, వాళ్ళకి ఫైనాన్షియల్ ఎయిడ్ గా వాళ్ళు సపోర్ట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ స్కాలర్షిప్ అండి. సో నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఇంటర్న్షిప్ ఫర్ 2026 అనమాట. సో ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 15/5/2026 అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి అప్లికేషన్స్ ఈజ్ ఓపెన్ టు ద స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ program in the field of social science and applicant must be able to communicate available in 1 month to complete their internship. సో కంపల్సరీగా వాళ్ళతో వాళ్ళు చెప్పినట్టు 1 month వాళ్ళు చెప్పిన ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేయాలన్నమాట. నెక్స్ట్ ఆ డిస్క్రిప్షన్ వచ్చేసి ది రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఇంటర్న్షిప్ అరుణాచల్ ప్రదేశ్ 2000 is being provided by the Rajiv Gandhi University to undergraduates and postgraduate students and they are interested in pursuing research in the field of social science. Last date వచ్చేసి May 5th అనమాట, May 15th. సో నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి సో క్యాటెల్సియా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026 అండి. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే సో ఇక్కడ వచ్చేసి మీకు అప్లికెంట్ ఈజ్ ఓపెన్ టు స్టూడెంట్స్ హూ ఆర్ బోర్న్ బిట్వీన్ 2004 అండ్ 2004 నుంచి 2010 మధ్యలో పుట్టిన స్టూడెంట్స్కి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో వాళ్ళకి ప్రీవియస్గా చదువుకున్న 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్లో మీకు 80 నుంచి 85% ఉండాలి. అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఇన్ క్లాస్ 12 దే షుడ్ అపియర్ ఇన్ ద సో ఇక్కడ కనిపిస్తున్న మీకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసి ఉండాలన్నమాట. ప్రైజ్ మనీ వచ్చేసి ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్ ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పిహెచ్డి ఫెలోషిప్ అనమాట. సో గూగుల్ కంపెనీ అందరికీ తెలుసు, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రైజ్ మనీ వచ్చేసి $50,000. సో ఇక్కడ ప్రైజ్ మనీ వచ్చేసి $50,000 ఇస్తారన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 30/4/2026 అండి.
ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి అప్లికేషన్ is open to the students enrolled in the relevant full-time PhD program, and applicants must have obtained an undergraduation or a master degree from an Indian university. They must be employed in a registered Indian organization. Yeah, right. మీరు ఆల్రెడీ యూజీ కానీ పీజీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి, అండ్ మీరు ఎక్కడైనా కానీ మీరు ఎంప్లాయీగా వర్క్ చేస్తుండాలి. సో అప్పుడే మీకు గూగుల్ కంపెనీ వాళ్ళు పిహెచ్డి స్టైఫండ్ కోసం స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన విధానం నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు మంచి బూస్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.